ఆల్. వెల్కమ్ టు బందలాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉలవ చారు. మెయిన్‌గా మనకి ఉలవలు అనగానే గుర్తొచ్చేది ఉలవ చారు బిర్యానీ కదా! బిర్యానీయే కాదు ఉలవ చారు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం ఉలవల్ని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉలువలు బాగా వేగిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని వాటర్ ఏసి ఉండలు లేకుండా కలుపుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పొడి నానే లోపల మీకు ఇష్టమైన వెజిటబుల్స్‌ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. జనరల్‌గా మనం సాంబార్‌లోకి యూజ్ చేస్తాంగా సొరకాయ, బెండకాయ, రాడిష్, ఇంకా ములక్కాడలు ఇలా మీ ఫేవరెట్ వెజిటబుల్స్. ఇప్పుడు మనం 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చింతపండు రసం కూడా తీసుకుందాం. వాటర్ కలిపి పెట్టుకున్న ఈ పొడిని మనం ఇప్పుడు వేడి చేసుకుందాం. కొంచెం వేడయ్యేంత వరకు కలుపుకోవాలి. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండాలి కదా! జనరల్‌గా ట్రెడిషనల్‌గా ఉలవచారు ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పడతది. సో, మనకి అనుకూలంగా తొందరగా అయిపోవాలి అని అనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. పప్పు ఒకసారి పొంగిన తర్వాత ఇందులోకి మనం టమాటా పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకుందాం. టమాటా పేస్ట్ కొంచెం ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు అండ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. పప్పు పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడే. నెక్స్ట్ మనం పప్పుని పోపు చేసుకోవడానికి ఒక 2 కప్పుల ఆయిల్ తీసుకొని వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేద్దాం. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం పసుపు, ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. దాని తర్వాత మనం ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటబుల్స్‌ని కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. వెజిటబుల్స్‌ని మనం డైరెక్ట్‌గా చారు మరిగే దాంట్లో వేయొచ్చు. కాకపోతే అలా వేయడం కంటే ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. తగినంత ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే చారులోకి యాడ్ చేసుకుందాం ఈ వెజిటబుల్స్. ఇప్పుడు ఇది 15 మినిట్స్ మరిగించుకుంటే మన ఉలవ చారు రెడీ అవుతుంది. జనరల్‌గా ఉలవల్ని 8 అవర్స్ నానబెట్టి, ఉడికించి, మెత్తగా పేస్ట్ చేసుకొని, ఆ పేస్ట్‌తో చారు అనేది ప్రిపేర్ చేస్తారు. అప్పుడే అది బాగా స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది. బయట దొరికే ఉలవ చారులాగా. సో, ఈజీగా అయిపోవాలి అనంటే ఈ స్టైల్‌లో పౌడర్ చేసుకొని పప్పుచారులాగా ప్రిపేర్ చేసుకుంటే సింపుల్‌గా అయిపోతుంది. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.